చికెన్ బిర్యానీ మీ అందరికి బాగా నచ్చింది కదా. చాలా మంది ట్రై చేసిన అక్క బాగుందని కూడా కామెంట్ చేసిర్రు. చాలా హ్యాపీ. ఈ రోజు అయితే ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ప్రాన్స్ క్లీన్ చేయడానికి మస్తు టైం పడుతుందంట, అందుకే మేము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టినవే తెచ్చుకున్నాము. సేమ్ బిర్యానీకి ఏం మసాలాలు అయితే యూజ్ చేస్తామో దీనికి కూడా అవే, కాకపోతే ఇంకొక 2-3 ఎక్స్ట్రా పడతాయి. రైస్ ఒక 10-15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉంచుకొని మనం క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసి కారం, ఉప్పు, మసాలా, కొత్తిమీర, పుదీనా ఇవి మెయిన్ పౌడర్స్ అనమాట. మనం రోట్లో దంచుకున్నాం కదా, ఆ మసాలాతో పాటు కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకొకటి జీలకర్ర వేయించి లైట్ గా పౌడర్ చేసేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. దాంతో పాటు ఒక 4-5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 గంటల పెరుగు, ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం పక్కన వాటర్ పెట్టుకుని దాంట్లో కొన్ని స్పైసెస్ లైట్ గా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని, ఉప్పు తక్కువ వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంటదంట ప్రాన్స్ లో. ఆల్రెడీ చెప్పిన కదా, రైస్ పొడి పొడిగా రావడానికి ఒక నిమ్మకాయ, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వాటర్ అస్సలు యాడ్ చేసుకోవద్దండో, ఎందుకంటే ప్రాన్స్ లోనే చాలా వాటర్ ఉంటదంట, మళ్ళీ గలీజ్ అయిపోతుంది అంతా. రైస్ 75% కుక్ అయిన తర్వాత బిర్యానీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవడమే మొత్తం. దాని మీద కొంచెం కొత్తిమీర, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని చాలా అస్సలు బయటికి పోకుండా గట్టిగా ఏదైనా బరువు పెట్టుకోండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్. చికెన్ బిర్యానీ తిన్నట్టు వెంటనే మంట ఆపేయగానే తినొద్దండి. ఒక 15 మినిట్స్ అయినా అట్లా వదిలేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ ఎంత బాగా కుదిరింది తెలుసా, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసిన.